నమస్కారం ఈటీవీ భారత్ కు స్వాగతం. మీరు చూస్తున్నారు న్యూస్ టైమ్. టీడీపీ అధినేత చంద్రబాబుకు హైకోర్టులో భారీ ఊరట. ఐఆర్ఆర్, మద్యం, ఉచిత ఇసుక కేసుల్లో ముందస్తు బెయిల్. ఒకేసారి 3 కేసుల్లో తీర్పు ఇచ్చిన న్యాయస్థానం. పవన్ కళ్యాణ్ తో క్రికెటర్ అంబటి రాయుడు భేటీ. మంగళగిరి జనసేన కార్యాలయంలో పవన్ ను కలిసిన అంబటి రాయుడు. వైఎస్ఆర్సీపీలో చేరి వారం రోజుల్లోనే ఆ పార్టీని వీడిన క్రికెటర్. ఎన్నికల సన్నద్ధత, పోలింగ్ స్టేషన్లలో ఏర్పాట్లపై సీఈసీ సమావేశం. ఏపీలో మొత్తం 46,165 పోలింగ్ బూత్లు ఉన్నాయని తెలిపిన అధికారులు. బొబ్బిలి రా కదలిరా సభలో వైఎస్ఆర్సీపీపై నిప్పులు చెరిగిన చంద్రబాబు. ఓడిపోతారనే భయంతో ఎమ్మెల్యేలను బదిలీ చేస్తున్నారని విమర్శ. కలిసికట్టుగా పనిచేసి రాష్ట్రాన్ని కాపాడుకుందామని పిలుపు. దగ్గుబాటి వెంకటేశ్వరరావు కీలక వ్యాఖ్యలు. నేటి రాజకీయాల్లో టికెట్లు రాని వారే అదృష్టవంతులన్న దగ్గుబాటి. ప్రస్తుత రాజకీయాల్లో ఎంపీ, ఎమ్మెల్యేలు ఉత్సవ విగ్రహాలుగా మారారని ఆరోపణ. సత్యసాయి జిల్లాలో మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డికి నిరసన సెగ. రోడ్డు వేయట్లేదని మంత్రిని చుట్టుముట్టిన గౌరిగానిపల్లి గ్రామస్తులు. 20 ఏళ్లుగా తమ గ్రామానికి రోడ్డు లేదని నిలదీసిన ప్రజలు. హైదరాబాద్ నాంపల్లిలో పట్టాలు తప్పిన చార్మినార్ ఎక్స్ప్రెస్. 6 ప్రయాణికులకు స్వల్ప గాయాలు. లోకో పైలట్ తప్పిదం వల్లే ప్రమాదం జరిగినట్లు భావిస్తున్న అధికారులు. 2027-28 నాటికి 3వ అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా భారత్. 2047 సంవత్సరానికి దేశ ఆర్థిక వ్యవస్థ విలువ $30 ట్రిలియన్. దేశ ఫైనాన్షియల్ విలువలను వెల్లడించిన నిర్మలా సీతారామన్. హనుమాన్ మూవీ రిలీజ్ కు పెరుగుతున్న బిజినెస్. 27.5 కోట్ల రూపాయలతో థియేట్రికల్ బిజినెస్ చేసిందని టాక్. ఈ నెల 12న విడుదల కానున్న సినిమా. ఇవి ఇప్పటి వరకున్న ప్రధానాంశాలు. మరిన్ని తాజా అప్డేట్స్ కోసం www.etvbharat.com వెబ్సైట్ ను సందర్శించండి.